ప్రార్థించే ప్రార్థనా గదిలో, విజ్ఞాపన చేసే విజ్ఞాపన గదిలో, మొరపెట్టే స్థలములో దేవుడు మనల్ని కలుసుకుంటాడు. అందుకని కీర్తనలో ఒక చోట రాసి ఉంటుంది కదా, నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపాన ఉండే దేవుడు. ఎక్కడుండే దేవుడట? మనమేంటంటే సమీపాన ఉన్న దేవుని దగ్గర మొరపెట్టకుండా ఎవరెవరి దగ్గర మొరపెడతాం. నీ దేవుడు ఎవరో తెలుసా? నిజముగా మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి ఆయన చెప్పండి, ఎక్కడుండే దేవుడు? నమ్ముతారా? నువ్వు మొరపెట్టినప్పుడల్లా దేవుడు నీకు బహు సమీపంగా ఉన్నాడు. ఎంత సమీపంగా ఉన్నాడో తెలుసా? నరుని నడుముకు నడికట్టు వంటి ఉన్న రీతిగా మొరపెట్టినప్పుడల్లా నా దేవుడు నిన్ను ఆవరించి ఉన్నాడు. కానీ మనిషి పరిస్థితి ఏంటంటే సమీపంగా ఉన్న దేవుని దగ్గర మొరపెట్టకుండా ఎవరెవరి దగ్గర మొరపెడతారు. అడు పేరుగాంచిన మహా గొప్ప దొంగ అంట. ఆ దొంగతో భార్య పందెం వేసిందట. ఏమైనా తెలుసా? నువ్వు పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళ ఇళ్లలో దొంగతనం చేసావు, హై సెక్యూరిటీ జోన్ ఉన్న మినిస్టర్ల ఇంట్లో దొంగతనం చేసావంట. అక్కడ దొంగతనం చేసేవేమో కానీ నేను ఒక చోట మన ఇంట్లో డబ్బులు దాచిపెడతా, నేను దాచిపెట్టిన చోట నువ్వు పొరపాటున దాన్ని కనుక్కోలేవు అని భార్య అందట. మనోడు అన్నట్లు, పిచ్చి మొహమా, నా రేంజ్ నీకు అర్థం కాల, దొంగతనం నాకు వెన్నతో పెట్టిన విద్య, ఎక్కడ దాచిపెడతావో దాచిపెట్టో, ఇట్టే పట్టేస్తాను అని అన్నాడట. మొత్తానికి ఆ రాత్రి 12 ప్రాంతంలో భర్త నిద్రపోయేటప్పుడు ఎక్కడో దాచిపెట్టిందట. మావోడు నిద్రమొత్తులోనే ఇంకెక్కడుండేది ఏముందని కిచెన్లోకి వెళ్ళాడు. పోపుల డబ్బా వెతికాడు, దొరకలా. బియ్యపు డబ్బా వెతికాడు, దొరకలా. ఎక్కడెక్కడ రూములు ఉన్నాయో మొత్తం వెతికాడు, దొరకలా. 4:45 అయింది. భార్య దగ్గరికి వచ్చి, నా పరువు దీకే, ఎక్కడ దాచిపెట్టావో చెప్పేవంటే, సైలెన్స్ ప్లీజ్, అయి తర్వాత చెప్తానందంట. అరే ఒకసారి చెప్పేవంటే, అమ్మమ్మమ్మమ్మ పందెంలో ఓడిపోతాం, సంసోన్ అట్లాగే చెప్పి ఓడిపోయాడుగా, ఎక్కడ దాచిపెట్టావో చెప్పేవంటే భార్య అందట, ఎక్కడో దాచిపెట్టలేదండి, నువ్వు పండుకున్న తలదిండి కింద పెట్టానండి అందంట. మనోడు ఊరంతా వెతికాడు కానీ ఎక్కడ ఎతకలా. మనం కూడా హాస్పిటల్ దగ్గర ఎతుకుతాం, బంధువుల దగ్గర ఎతుకుతాం, చుట్టాల దగ్గర ఎతుకుతాం, స్నేహితుల దగ్గర ఎతుకుతాం, కానీ సమీపంగా ఉండే దేవుని దగ్గర మనం వెతకలేకపోతూ ఉంటాం. ఎవరిని దేవుడు? ఆకాశ మహాకాశాల్లో ఉండేవాడు మాత్రమే కాదు, నువ్వు నిజంగా మొరపెడితే సమీపాన ఉండే దేవుడిని ఆరాధించే యేసుక్రీస్తు.